జగిత్యాల కలెక్టరేట్ లో జరిగిన ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. దివ్యాంగుని కలెక్టర్ ఎదుటే ఈడ్చుకువెళ్లటం దుర్మార్గమన్న కవిత ఈ ఘటనకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఘటనకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ఆమె క్వశ్చన్ చేస్తున్న సందర్భం మనకి ఆ ట్వీట్ లో కనిపిస్తోంది. దివ్యాంగుడు అని కూడా చూడకుండా అలా ఈడ్చుకు వెళ్ళటం అనేది కలచివేసే దృశ్యం. ఖచ్చితంగా ఒక వ్యక్తిని అసలు అలా తీసుకువెళ్ళటం అనేది అమానుషమైనది. అందులోనూ దివ్యాంగుడు అని తెలిసి కూడా ఆ విధంగా కలెక్టర్ వస్తున్నారంటూ ఈడ్చుకుని వెళ్ళటం అనేది ఎవ్వరూ ఒప్పుకోరు. అయితే కలెక్టర్ రెస్పాండ్ కాకపోవటం అనేది ఇక్కడ మరింత బాధాకరం. ఆయన చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోవటం అనేది క్వశ్చన్ చేసే అంశం అన్నమాట. ఇక్కడ ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ట్వీట్లో అదే ప్రశ్నిస్తున్నారు. ఎక్స్ వేదికగా ఆమె క్వశ్చన్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అంత అమానవీయమైన ఘటన జరుగుతున్న కలెక్టర్ చూసి చూడకుండా వెళ్ళిపోవటం ఏంటి? అసలు రెస్పాండ్ కాకపోవడం ఏంటి? ఈ ఘటన కూడా మనుషుల్లో మానవత్వాన్ని ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. మనుషుల్లో మానవత్వం ఏ మేర మిగిలిందో చూస్తే ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. అతని పట్ల దివ్యాంగుడు, అతని పట్ల దయా జాలితో ఉండవలసినటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఏ మాత్రం కనికరం లేకుండా తన గోడు వెళ్లబోసుకోవడానికి ఈ రోజు ప్రజావానికి రావడం జరిగింది. అతను గోడు వినకపోగా అతన్ని ప్రజావాణి నుంచి బయటకు వీడ్చుకెళ్లారు. అతను వీల్ చైర్ లో కూర్చున్నప్పటికీ కూడా అతను బయటకు మరీ బలవంతంగా కోడిని తీసుకెళ్లారు. అతను కింద పడిపోయినప్పుడు కూడా కనీసం అతను గోడు మాత్రం వినలేదు. తను గోడు వినండి అని చెప్పి అతను అభ్యర్థించిన బాధితుడి గోడు ఏ మాత్రం పోలీసులు కావచ్చు, అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఎవరు కూడా తన గోడు వినలేదు. పైగా అతడు ఎంత ప్రాధేయపడుతున్న అతన్ని చాలా దారుణంగా బయటకు తీసుకెళ్లారు. అతను కింద పడినప్పుడు కూడా లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ హృదయాన్ని కలిసివేసింది. ఒక దివ్యాంగుడి పైన ఇంత పాశవికంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని చెప్పి అక్కడ ఉన్నవారు అందరూ కూడా ప్రశ్నించుకున్నారు, చర్చించుకున్నారు. అయినప్పుడు కూడా అక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఒక కలెక్టర్ కూడా ఆ దివ్యాంగుని గోడు అక్కడ నిలబడి వింటే బాగుండేదనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమైంది. అధికారి అక్కడ నిలబడంతో అతను కూడా గోడు వింటారు కావచ్చు అని చెప్పి అక్కడ ఉన్న వారంతా కూడా చూశారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి కలెక్టర్ సత్యప్రసాద్ ఏమాత్రం ఆ దివ్యాంగుడు గోడు వినకుండానే అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది. అతడు అధికారులు వస్తున్నారు, కలెక్టర్ వస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంత అడావిడి చేయడంతో ఆ దివ్యాంగుడి గోడు అంతా కూడా ప్రస్తుతం ఎవరు వినలేని పరిస్థితి. తన గోడుగానే మిగిలిన పరిస్థితి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మల్లాపూర్కి చెందినటువంటి వెంపేటకు చెందినటువంటి ముఖ్యంగా రాజ గంగారాం గతంలో కూడా తన ఇంటి సమస్య ఉంది, పరిష్కరించాలని చెప్పి గతంలో కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ రోజు కూడా మరొకసారి ఫిర్యాదు చేసేందుకు అతను ప్రజావాణికి చేరుకున్నారు. అక్కడ అధికారులు మాత్రం అతని గోడు మాత్రమే లేదు, తన ఇంటి సమస్యకు పరిష్కార మార్గం చూపుతారు. ప్రజావాణి అంటే ప్రజల సమస్యకు వేదిక ఉంటుందని చెప్పారు. కానీ ఏ మాత్రం కనికరం లేకుండా దివ్యాంగుని బయటకు తోడే మాత్రం ప్రస్తుతం అయితే అధికారుల తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ఎక్స్ వేదికగా చాలా మంది కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అవుతుంది. అధికారులు ఈ దివ్యాంగునికి ఏం సమాధానం చెప్తారో మాత్రం వేచి చూడాలి. థాంక్యూ సతీష్. अरे